పిల్లలు ఈ మధ్యన బాగా మాట్లాడుతున్న మాటల్లో ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్ లేదా ఐ నో వాట్ టు డూ, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, ఏం చేయాలో కూడా నాకు తెలుసు అనేది బాగా వింటున్నాము. మన పిల్లలు మాట్లాడలేకపోయినా పక్కింటి వాళ్ళ పిల్లలు, ఎదురింటి వాళ్ళ పిల్లలు ఈ మాటలు మాట్లాడటం విని ఉంటాము. చిన్నపిల్లలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. భయం లేదు అసలు ఈ పిల్లలకు, పెద్దవాళ్ళ మీద గౌరవం లేదు అని వింతగా విడ్డూరంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే తప్పు పిల్లలది కాదు. పిల్లలకు గౌరవం లేకపోవడం అనేది ఎలా వస్తుంది? ఒకసారి పిల్లలు మనల్ని ఎదిరించి మాట్లాడినప్పుడు మా బాబు మాటలు నేర్చుకుంటున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అని తెగ మురిసిపోతూ ఉంటాము. మొదటిసారి వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మనం ఖండించడానికి బదులు మెచ్చుకుంటుంటాం. అక్కడ నుండి వాళ్ళకి ఇలా మాట్లాడవచ్చులే, పర్వాలేదులే అని అలుసు వస్తుంది. ఇది వరకు కుటుంబంలో పెద్దల ఆధిపత్యం ఉండేది. అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టే పిల్లలు వినాలనే నియమం ఉండేది. అది ఇప్పుడు తిరగబడింది. ఇప్పుడంతా పిల్లలదే హావా ఇంట్లో. ఇది వరకటి రోజుల్లో పిల్లల్ని అతిగా నియంత్రించే పెద్దల్ని చూస్తుంటే ఇప్పుడు పెద్దల్ని నియంత్రించే పిల్లల్ని చూస్తున్నాం. మునుపటి రోజుల్లో పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళై వాళ్ళకంటూ సొంత సంపాదన వచ్చిన తర్వాతనే పెద్దవాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చేవారు. అంతవరకు పెద్దలు చెప్పినదే వినేవారు. ఇప్పుడు అలా కాదు. కొంచెం ఊహ తెలిసి మాట్లాడటం వచ్చిన దగ్గర నుండి వాళ్ళ మాటలే చెల్లుబాటు అవుతున్నాయి. ఒక తండ్రి ఆవేదన ఏమిటంటే మా పాప మా మాట వినటం లేదు అని. పాప వయసు ఎంత అని అడిగితే 24 ఏళ్ళు అన్నారు. ఎప్పటి నుంచి వినడం లేదు అని ప్రశ్నిస్తే చిన్నప్పటి నుండి అంతే అండి, చాలా గారాబంగా పెరిగింది. మాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు, అందుకే ఈ అమ్మాయిని గారాబంగా పెంచాము. ఒక నెల రోజుల ముందు ఉద్యోగం చేస్తాను అని సిటీకి వెళ్ళింది. వద్దు అని ఎంత చెప్పినా వినలేదు. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి నాన్న బైక్ కొనాలి నాన్న, సిటీలో తిరగడం కష్టంగా ఉంది అంటే సిటీలో బైక్ నడపడం కష్టం అనే ఉద్దేశంతోనే నేను బండి పంపలేదు. ఒకరోజు సిటీ నుండి హఠాత్తుగా వచ్చింది. అదేంటి చెప్పకుండా వచ్చావు అంటే ఇంటికి రావడానికి పర్మిషన్ కావాలా అని అడిగింది. ఆఫీసుకి వెళ్ళిన నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను డబ్బులు తీసుకున్నా, బండి కొనడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. మా పాపని ఎలా మార్చాలో తెలియడం లేదు అని చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఇంత వయసు వచ్చాక మొండితనం తీవ్రస్థాయి చేరాక మారాలంటే మారగలరా? మాట వినడం క్రమశిక్షణ చిన్నతనం నుండే నేర్పించాలి. ఎప్పుడైతే మొదటిసారి ఎదురు మాట్లాడటం, మూర్ఖంగా వాదించడం, మొండిగా హఠం చేయడం గుర్తిస్తామో అప్పుడే తగిన చర్యలు తీసుకోకపోతే పెద్దయ్యాక వారిని మార్చలేం. పెద్దల మాటలకు తగిన గౌరవం ఇవ్వాలి అనేది ఇంట్లో నేర్పించాల్సిన విషయమే. చూశారు కదండి, చిన్నప్పుడు చిన్నపిల్లలు చేసే కొన్ని పనులు మనకి ముద్దుగా అనిపించినా అవే వారికి అలవాటుగా మారతాయి. కాబట్టి పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ అంతకన్నా చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. మేము ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కడం ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా మీ ముందుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.